ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కోసమో లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పెంచడం కోసమో ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసమో తీసుకొచ్చింది కాదు. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఎందుకు అని అంటే విఆర్ఎస్ పంపించడం కోసం, జిఎస్టీ బకాయిలు కట్టించుకునే దానికోసం, బ్యాంకు లోన్లు కాస్తో కూస్తో తగ్గించుకునే దానికోసం, దీనికోసం ఖర్చు చేసేందుకు ఈ ప్యాకేజ్ ఇచ్చారే తప్ప దీంట్లో సేఫ్టీ పారామీటర్స్ని పెంచేందుకు కానీ, మెయింటెనెన్స్ కోసం కానీ, ఎంప్లాయీస్ బాగోగుల కోసం కానీ వీటి కోసం కాదు ఇచ్చింది ఈ ప్యాకేజ్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ నిజంగా అన్నిటికన్నా బాధ కలిగిస్తుంది. ఎందుకనంటే ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే ఈ ఘటన ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి దోషము లేదు. ఎంప్లాయీస్ చేసిన